మా ప్రభువుని యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనండి. ఈరోజు దేవుని వాగ్దాన యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొంచున్నాను అనే వాగ్దానం చూడండి. పరిశుద్ధాత్మ తెలిసి ప్రార్థన చేశాను. 1000 స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానాన్ని మాట ఉంచారండి. వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి. ఇక్కడ అవును, ప్రతి దినము కూడా మరి నూతనమైన వాగ్దానం ఇస్తూ మరి నన్ను కన్న వాటిని విన్న వాటిని అందరికీ తెలియజేయమన్నారండి. అందుకని ఇలా ఇటీవల పెడుతున్నాను అనమాట. ఎందుకంటే దేవుడు నన్ను ఎన్నిసార్లు సేవ చేయమని మాట్లాడారనమాట. ప్రభు నాకు జాబ్ కావాలి, నేను జాబ్ ఇస్తే ఎక్కడికి వెళ్తే అక్కడ అని చెప్పుకుంటా అన్నప్పుడు ప్రభు జాబ్ కూడా ఇచ్చారండి నాకు. నేను స్వయంగా కవర్ తీసుకొచ్చిన చేతిలో విడేది కమ్మ జాబ్ అన్నారు. 30వ రోజున ఉపవాస ప్రార్థనలో. అలాగే మరి ప్రతిదినము కూడా మరి వాగ్దానం ఇస్తూనే ఉన్నారు. ప్రతిదినము ఒక్కసారి నా నోట ఆయన మాటలు ఉంచుతారు. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చారన్నమాట. ఈ నోట నా మాటలు ఉంచి నా చేతిలో నేను కప్పి ఉన్నానని చెప్పేసి ఒకసారి అలా ఇస్తారు. ఒకసారి కన్న వాడిని విన్నవాడిని అందరూ తెలియచేయమని మాట్లాడారు. ఒక్కోసారి మరి దర్శనం ద్వారా చూపిస్తారు. మరి ఇంకా బైబిల్ తీసి మరి ఇదేనా అని చెప్పేసి చూపిస్తారు. 3 సార్లు నేను కన్ఫర్మ్ చేసుకుంటాను అనమాట. అదేనా ప్రభు, ఇదేనా ప్రభు, నా ఇదే అని చూపిస్తారు. బైబిల్ తీసి ఆయన స్వయంగా అండర్లైన్ చేసి మరి చూపిస్తారు. ఒకసారి ఆ విధంగా అనేక సార్లు దేవుడు మరి స్వయంగా మరి ఆయన మాట్లాడుతూ ఉంటారు అనమాట. విధంగా మరి మత్తయి 10వ స్వయంగా ఆయన 3 సార్లు మాట్లాడారు. యెషయా 6 అని చెప్పి 3 సార్లు స్వయంగా ఆయన మాట్లాడారు. మరి నాకు కోత శిలువ తీసుకెళ్ళేది కోతందరం ఎక్కువ వేయాలమ్మ 3 సార్లు సర్వందరం ఆయన మాట్లాడారు అనమాట. ఆ విధంగా 40 రోజులు ఉపవాస 40 రోజులు ఇంద్ర అని నన్ను పేరు పెట్టి పిల్లలు 3 సార్లు పిలిచి మరి ఆకాశం వైపు చూపిస్తే ఆకాశంలో ఒక వస్తువు వచ్చి రాస్తుందండి. పెద్ద పెద్ద అక్షరాలు రాస్తుంది అనమాట. భయపడకు నీ తోడై ఉన్నానని చెప్పేసి రాసి చూపించారనమాట. యేసుప్రభు వారు ఇంకా ఆయన మరి తన పెద్ద పెద్ద హస్తాలతో ఆకాశం నుంచి పెద్ద కొండతో నా మీద మరి పోస్తున్నారు. అది మరి పొగలు కక్కుంటూ విమానం వెళ్తే అంత మోత పడుద్ది, అంత మోతతో నా మీద పడుతుండే. ఏం ప్రభు అంటే జీవజలం అమ్మన్నారనమాట. అప్పుడు నా కాళ్ళు మరి నొప్పి చేసిందనమాట. ఆ నొప్పి చేసినప్పుడు ఆ కొండతో అది పోయంగానే మరి అది మరి తగ్గిపోయిందనమాట. ఇంతవరకు మరి నొప్పి అనేది లేదనమాట. ఆ విధంగా దేవుడు అనేక సార్లు మరి దేవుడు ఇంకా చాలాసార్లు చాలా విధాలుగా నాతో మాట్లాడారండి. ఈ విధంగా ఇంకా కొన్ని చూస్తున్నాను అనమాట. ఇక్కడ ఈరోజు దేవుడు ఏమంటున్నారంటే, నా సేవడైన ఇశ్రాయేలు ఏర్పరచుకునేది యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతల నుండి పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునేవాడా, నువ్వు నా దాసుడువని నేను నిన్ను ఏర్పరచుకుంటానని నేను నీతో చెప్పినాను. నీ తోడై నన్ను భయపడకు, నీ దేవుడై నన్ను దిగులు పడకు, నేను నిన్ను బలపడుతున్నాను, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అన్న దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అంటున్నారు అన్నమాట. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మరి దేవుడు నిజంగానే మరి మా బాబు ఆ రోజున మరి అరకులో వెళ్ళారనమాట. అరకులో వెళ్తే మరి పిక్నిక్ వెళ్తే మరి అక్కడ కొండ మీద ఎక్కితే పెద్ద పెద్ద కొండ అంటండి. నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్న ఉపవాస ప్రార్థన 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను అనమాట. దేవ క్షేమంగా తీసుకుని ఆయన పిక్నిక్ వెళ్ళారని చెప్పేసి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కొండ నుంచి జారిపడిపోతుంటే మరి దేవుడు మరి ఇక్కడ నుంచి నాకు చూపించారండి. దేవుడి పెద్ద హస్తంతో ఆకాశం నుంచి చాపి పెద్ద భావాన్ని పట్టుకోవడం, కిందకి మెల్లగా తీసుకురావటం, వాళ్ళ ఇంటికి క్షేమంగా తీసుకురావటం అంతా చూపించారనమాట. అప్పుడు మరి కాలు జారినప్పుడు అక్కడ ఒక చెట్టు కొమ్మ ఉందంటే ఆ కొమ్మ పట్టుకొని నిలదొక్కున్నాడంట. అయితే పెద్ద కొండ అనమాట అది. ఆ విధంగా దేవుడు మరి ఆ చెట్టు అని కాదని కానీ ఆ చెట్టు ఆ సమయానికి అలా వచ్చిందంటే అది దేవుడే హస్తం అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన హస్తం చాపి పట్టుకోవడం నేను అక్కడ కన్నారా పెట్ట మధ్యాహ్నం 1 గంట కూడా నేను చూస్తున్నాను, మరి ప్రార్థన చేసుకుంటున్నాను. మరి ఉపవాస ప్రార్థన 40 రోజులు ఉపవాస ప్రార్థన ఈ విధంగా మరి ప్రతిదినం కూడా మరి ప్రతి సంవత్సరం బట్టి కూడా మరి నైట్ నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానండి. దేవుడు వాగ్దానంగా ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తాను అన్నమాట. ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, నీ దేవుడు యెహోవానగు నేను భయపడొద్దు అన్నారు, నీకు సహాయం చేసి చెప్పి కుడి చేతి పట్టుకున్నా అన్నారు. అలాగే పట్టుకున్నారు మా పెద్ద బాబుని. ఇంకేమంటున్నారంటే, పురుగు అంటే యాకోబు స్వల్ప జన్మకు ఇశ్రాయేలు భయపడకుడి అంటున్నారు, నేను నీకు సహాయం చేస్తున్నానని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే అంటున్నారు. కక్కులు పెట్టబడి పొదలింగల కొత్తదైన నిలుపుడి మానగా నిన్ను నియమించి ఉన్నాను అంటున్నారు అనమాట. నువ్వు పర్వతంలో వచ్చుదు, వాటిని పొడి చేయదు అంటున్నారు. కొండలను పుట్టవల్ల చేయదు అంటున్నారు. నీవు వాటిని గాలి వాటిని కొనిపోను అంటున్నారు. సుడిగాలి వాటిని చెదరగొట్టను అంటున్నారు. నీ యెహోవాను బట్టి సంతోషించదు అంటున్నారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని బట్టి అతిశయపడదు అని దేవుడు మాట్లాడతారన్నమాట. అవునండి, దేవుడు మన ఎడబాడనమాట. రణభంగులు తేయమంటున్నారన్నమాట. ఎందుకంటే మనం ఆయన
సేవకులమని అంటున్నారన్నమాట. నేను సేవకుడు నిన్ను మర్చిపోచాలని అంటున్నారన్నమాట. నేను విమోచించుకున్నాను అన్నారన్నమాట. అవునండి. 100 రోజున మరి భయపడతావు ఎందుకు నేను విమోచించుకున్న పేరు పెట్టి పిలిచాను నేను సొత్తు అని చెప్పేసి అని దేవుడు మాట్లాడారన్నమాట నాతో. నీ మరలన్నింటి నేను కాపాడే ప్రభు దంతోతులు అనిపిస్తా అంటున్నారు. వెళ్ళి ప్రతి స్థలం నీకు తోడేంటంటే నేను కాపాడుతా అంటున్నారు. తిరగాయతో నేను తృప్తిపరుస్తాను, నా రక్షణ చూపిస్తాను అని చెప్పేసి ఏదైనా మాట్లాడండి. దేవుడు ఈ దినం ఒక దినం మంది జీవితంలో కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనద్ర సరస్వతి మందిర ఘనమైన నామానికి ఎలా స్తుతిస్తున్నాం తండ్రి. ఎంతమంది ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పిల్లలు ఏం చేసుకోండి ప్రతి ఒక్క బిడ్డ అసలు తెచ్చింది అక్కడ తెచ్చిన కొరకు తెచ్చిండే చెడు బిడ్డలకు మంచి అరుగుడిని నిర్దేశాలు దేవుడు నిరుద్యోగులు ఉద్యోగాలు వేసిండి. అయితే పరిస్థితుల కొరకు ఆర్థిక సాయం చేయండి. అనారోగ్యం స్వస్పరచండి. వేదం దుఃఖం వదచండి. కుంగిన వారిని అతని లక్షల వారికి రక్షణ మార్మస్ దయచేయండి. మిత్రులు రాని మీరు చేయండి. మేము దోస్తు పెంటకు వచ్చి అతడు ఉండే బాగా దయచేయండి. మా ప్రభు పీరేషన్ సురక్షితమైన అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాం తండ్రి. మేము దేని ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా మా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయమని ఏమైనా చేసుకుంటున్నానండి. నా ప్రభు సేవలో మీ సహోదరిగా